వందే మాతరం. ఈ రెండు పదాలు వింటేనే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది కేవలం ఒక పాట కాదు, మన స్వాతంత్ర పోరాట స్ఫూర్తి. మరి అలాంటి వందే మాతరం అని పలకడానికి ఈ దేశంలో కొందరు ఎందుకు ఇబ్బంది పడతారు? దీని వెనుక ఉన్న చరిత్ర, ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ చేసిన ఓటు బ్యాంకు రాజకీయాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వందే మాతరం అంటే అమ్మ నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. కన్న తల్లికి, మన భారత మాతకి వందనం చేయడం. ఇందులో మతానికి సంబంధం ఏముంది? ఏమీ లేదు. కానీ కొందరికి మాత్రం ఇందులో కూడా రాజకీయం కనిపించింది. స్వాతంత్రానికి ముందు మొహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ వందే మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని వాదించడం మొదలుపెట్టింది. వాళ్లను సంతోష పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏం చేసిందో తెలుసా? మన స్వాతంత్ర సమరయోధులందరూ ఏ పాట పాడి ప్రాణత్యాగాలు చేశారో ఆ పాటను వ్యతిరేకించిన వారిని ఎదిరించడం మానేసి నెహ్రూ వందే మాతరం పాటలోని లోపాలను వెతకడం మొదలుపెట్టారు. 1937లో నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వందే మాతరం పాట యొక్క నేపథ్యం ఆనందమఠం నవల నుండి వచ్చింది. ఇది ముస్లింలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. చూసారా, సమస్యను పరిష్కరించాల్సింది పోయి సమస్య పాటలోనే ఉందని వాదించారు. 1948లో శ్యామా ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖలో నెహ్రూ గారు మరో విచిత్రమైన సాకు చెప్పారు. వందే మాతరం ట్యూన్ ఆర్కెస్ట్రా లేదా బ్యాండ్ వాయించడానికి అనువుగా లేదు, అందుకే దాన్ని జాతీయ గీతంగా పెట్టలేమన్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇది ఎంతటి అవమానం! అసలు నెహ్రూ గారు ఎలా ఆలోచిస్తున్నారు? ఆ విధానం ఏంటి? ఆయన బెంగల్లా ఒక్కటే, మన వందే మాతరం గీతాన్ని ఒక పాశ్చాత్య ఆర్కెస్ట్రా వాయించగలదా లేదా అని. ఇదే మెకాలే మైండ్ సెట్ అంటే, ఒక తీవ్రమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ దేశపు మట్టిలో పుట్టిన ఒక నాయకుడు ఇలా ఆలోచించచ్చా? ప్రధాని మోదీ గారు ఇటీవల పార్లమెంట్ లో సరిగ్గా ఇదే చరిత్రను గుర్తు చేశారు. చరిత్రలో జరిగిన తప్పుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలని కొందరు అంటారు. కానీ ఆ గాయాలను మనం అర్థం చేసుకోకపోతే అవి మళ్లీ పునరావృతం అవుతాయి. ఆనాటి ముస్లిం లీగ్ మనస్తత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా కనిపిస్తోందని చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఓట్ల కోసం జాతీయతను పణంగా పెట్టడం సరైనదేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ చారిత్రక నిజాలను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. వందే మాతరం. జై హింద్.